సార్ 'బాలకృష్ణ' అండ్ 'నయనతార' ఇంతకుముందు 'సింహా'లో నటించిన సంగతి మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ పెయిర్ ఒక కొత్త స్టోరీతో రాబోతున్నారని చెప్పి వింటున్నాము. ఇది ఎటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ? ఇది నిజమా అబద్ధమా? 'సింహ' ఒకటే కాదు, ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు చేశారు వాళ్ళు. 'సింహ', 'శ్రీరామరాజ్యం', 'జై సింహ' ఈ 3 సినిమాలు చేశారు. 3 సినిమాల్లో కూడా పెయిర్కి మంచి అప్లాజ్ వచ్చింది. ఒకటి 'సింహ' అయితే బ్లాక్ బాస్టర్ సినిమా అయింది, 'శ్రీరామరాజ్యం' మంచి సినిమా అయింది, 'జై సింహ' ఒకటి కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. అదే బ్రేక్ ఈవెన్ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది, అనుకున్నంతగా ఆడలేదు. బట్ వాళ్ళ పేరుకి అయితే యాక్టింగ్ పరంగా చూసుకోవచ్చు, వాళ్ళ పేరు కెమిస్ట్రీ పరంగా ఆన్ స్క్రీన్ బాగుంది. ఇప్పుడు రిపీట్ అవుతుంది అనుకున్నది అది గోపీచంద్ మల్లేని సినిమా ఒకటి అనుకున్నాం కదా, ఆ సినిమాకి ఈ పేరు రిపీట్ చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్. నాకు తెలిసి దాదాపుగా పేరు రిపీట్ అవుతుంది, కన్ఫర్మ్ వార్త కింద మనం చెప్పుకోవాలి. నయనతారకి సంబంధించి క్యారెక్టరైజేషన్ కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్సీ ఉంటుంది దీంట్లో. బాలకృష్ణ గారి జోడీతో పాటుగా ఆ క్యారెక్టర్ కూడా స్పెషల్ స్పేస్ ఉంటుంది కథలో అనేది మనకి అర్థమవుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ సినిమా కథ గురించి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నడుస్తున్నటువంటి కథ, దాంతోపాటు సైమల్టేనియస్గా ఒక బ్యాక్ అండ్ స్టోరీ, ఒకటి హిస్టారికల్ టచ్ ఉన్న క్యారెక్టర్, మైథలాజికల్ హిస్టారికల్, ఈ రెండిట్లో ఒక టచ్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఆ కింగ్ క్యారెక్టర్కి పెయిర్గా నయనతార నటిస్తారని చెప్పేసి ఒక సర్క్యులేట్ అవుతుంది వార్త. అది ఆల్రెడీ ఇప్పుడే దీనికి సంబంధించి మొరాకోలోను ప్లస్ రాజస్థాన్కి సంబంధించిన కొన్ని ఏరియాల్లో లొకేషన్లు షూటింగ్ కోసం కొన్ని ఒరిజినల్ లొకేషన్లు, కోటా సెటప్లు ఉన్నటువంటి ఒరిజినల్ లొకేషన్ల కోసం ఎప్పుడైతే హంటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ సబ్జెక్ట్ సంబంధించి డిస్కషన్ అయితే హెవీగా జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాము, ఇప్పుడు క్రిష్ ఒక సినిమా చేశాడు శాతపుత్రుని, గౌతమపుత్ర శాతకర్ణి. అది కూడా ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేశారు. అది చాలా తక్కువ రోజుల్లో షూట్ చేసినటువంటి సినిమా అనమాట. అందరు షాక్ అయ్యారు కూడా. ఈవెన్ రాజమౌళి గారు అదే సజెస్ట్ చేశారట, నేను ఇక్కడ గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉన్న వర్క్ పెట్టుకోవటం వల్ల, సెట్లు వేసుకోవడం వల్ల నాకు ఎక్కువ టైం పడుతుంది, బట్ నువ్వు ఒరిజినల్ లొకేషన్లో వెళ్ళిపోతే ఈజీగా షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్రిష్ సజెస్ట్ చేశాడని, ఆ క్రిష్ అది పాటించాడని చెప్పేసి చాలా తక్కువ రోజుల్లో సినిమా షూట్ అయిపోయింది అని టాక్ అనమాట. అది కూడా దాదాపు 100 కోట్ల పైన కలెక్ట్ చేస్తున్న రోజుల సినిమా. అది మంచి విజయం సాధించిన సినిమా. అదే ఫార్ములాలో ఇప్పుడు గోపీచంద్ మల్లినేట్లు కూడా వెళ్తున్నాడు. ఆ కోటకు సంబంధించిన విజువల్స్ కానీ, సెట్లు కానీ వాటి జోలికి వెళ్లకుండా ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచి క్వాలిటీతో వస్తుంది సినిమా. అది కాకుండా బాలకృష్ణ గారి కెరీర్లో ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ అఖండ 2, 200 కోట్ల పై చిలుకుమని చెప్పేసి, అఖండ 2 మించి ఆ బడ్జెట్ ఉండబోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ సినిమా కూడా అంత పవర్ ప్యాక్డ్ సినిమానే. గోపీచంద్ మల్లేని మనం చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఈసారి చేయబోయే సినిమా బాలకృష్ణ గారి కెరీర్లో, అలానే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి సినిమాలాగా ఉంటుందని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. బట్ అతను ఎత్తుకున్న సబ్జెక్టు హెవీ సబ్జెక్టు, చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా. ఆ స్పాన్ ఉన్న సినిమాని మోయడానికి కరెక్ట్ పర్సన్ బాలకృష్ణ గారు. ఆయన పైన ఎంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయినా సరే ఆయన చేయగలడు అని చెప్పి చాలా సినిమాలు మనం ప్రూవ్ అయినాయి. లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఎంత వెయిటేజ్ ఉన్న సినిమా అయినా ఆయన మోయగలరు. ఆయన చేసిన ప్రతి కూడా యాక్సెప్ట్ చేయగలరు ఆడియన్స్. అది ప్రూవ్డ్ అనమాట. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారు సరసన నయనతార హిట్ పేరు మళ్ళీ ఒక్కసారి మ్యాజిక్ చేయబోతున్నారు తెరపైన అని చెప్పేసి సర్క్యులేట్ అవుతున్న వార్త. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నడుస్తున్నటువంటి బజ్ ఏదైతే ఉందో, అఖండ 2కు సంబంధించిన బజ్జు, ఈ కొత్త సినిమాల అప్డేట్లు, ఇవన్నీ చూస్తుంటే బాలయ్య బాబు ఫ్యాన్స్కి అందరికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందా, నెక్స్ట్ లైనప్ కూడా ఆయన సెట్ చేస్తున్నారు. అదే లైనప్లో ఈయన జైత్రయాత్ర కొనసాగిస్తారని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ ఫ్యాన్స్కి ఊతం ఇస్తూ ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది. 2 విషయాలు అయితే కన్ఫర్మ్, ఆయన పీడియాట్రిక్ కింగ్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు. దానితోడు నయనతార క్యారెక్టర్ ఎంపిక కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. గతంలో చూసాము, ఇప్పుడు మనం సంక్రాంతికి వచ్చిన సినిమాలు చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, వాల్తేర వేరే ఒకటను వీరసింహారెడ్డి. ఆ రెండిట్లో కూడా శృతి హాసన్ చేసింది. ఇద్దరు పెద్ద హీరోస్ చేసిన శృతి హాసన్. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు నయనతార, మళ్ళీ వెంటనే బాలకృష్ణ గారితో చేస్తున్నారు. ఆల్రెడీ నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ బాబుతో చేశారు. ఒక పెద్ద హీరోలకి హిట్ పేరుగా ఉండాలనుకుంటే నయనతార కరెక్ట్ యాప్ట్ అనేది. ఆల్రెడీ నయనతార ఈ సౌత్ ఇండియన్ ప్లస్ మొన్న మధ్య బాలీవుడ్లో కూడా 2 సినిమాలు హిట్లు కొట్టారు. నయనతార షారూఖ్ ఖాన్ గారి సినిమాలో కూడా హిట్ పడింది గట్టిగా. సో ఇండియా వైడ్గా అనుకున్న ఫేమ్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్లో షూట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్లో సినిమా మేక్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉపయోగపడుతుందని చెప్పి నయనతారని తీసుకున్నారని మనకు తెలుస్తుంది. సో ఇదైతే కన్ఫర్మ్డ్ 90%, 98% కన్ఫర్మ్డ్ వార్త కింద మనం చెప్పుకోవాలి.